Hi friends, this is Manikanda Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL, and I have 3 years experience in teaching quantitative aptitude. సో ఈ వీడియో మనం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సెప్టెంబర్ 13న ఏదైతే జరిగిందో మనకి ఎగ్జామ్ CGL 2008 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. సో దాంట్లో మనకి ఏవైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో వాటిని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ 4 వీడియోస్ అయిపోయి, ఇది 5th వీడియో అనమాట. ఈ 5th వీడియోలో నేను ఏమేమి చెప్తాను అంటే 41 క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్ వరకు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ అవైలబిలిటీ ఆఫ్ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ గురించి చెప్తున్నాను. ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అంటే జనరల్గా చాలామందికి ప్యూర్ మ్యాథ్స్ అనేది కొంచెం డౌట్ అనమాట. అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే దానికి ఉన్న కాన్సెప్ట్ కానీ అదంతా లిమిటెడ్గా ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ అనేది ఏంటంటే కాన్సెప్ట్ ఎక్కువ, ప్రాబ్లమ్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో దానికి తోడు ఈ మధ్యన ప్యూర్ మ్యాథ్స్ అనేది టఫ్గా ఇస్తున్నాడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. సో దాన్ని నేను కొంచెం ఉద్దేశంలో పెట్టుకుంటే ఏవైతే మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో, లేకపోతే ఎలాంటి మోడల్స్ ఇంపార్టెంటో, లేకపోతే ఎలాంటి మోడల్స్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇవ్వచ్చో వాటన్నిటిని కవర్ చేస్తూ ప్రతి టాపిక్ని ప్యూర్ మ్యాథ్స్లో నేను ఇంక్లూడ్ చేసి క్లాస్ నోట్స్ తర్వాత ఆ టాపిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కంపైల్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎవరైతే ఇలా ఈ పీడిఎఫ్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెట్టాను. సో మీరు ఏ పీడిఎఫ్ కావాలనుకుంటే ఆ పీడిఎఫ్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఏ పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మనం ముందుగా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 41 నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్స్ సీ. 41 ఈజ్ రిగార్డింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అందువల్ల మనం 41 క్వశ్చన్ తీసేస్తే నెక్స్ట్ 42. బాసిర్స్ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్ ఇంక్రీజ్డ్ బై 15%. బాసిర్ అనే వ్యక్తికి ఏమైందంటే వర్కింగ్ అవర్స్ అంటే తను పనిచేయ వేళలు అనేవి అంటే ఎన్ని గంటలు ఇంక్రీజ్ చేస్తున్నారంట, 15% ఇంక్రీజ్ చేయడం జరిగిందంట. సో అలా ఇంక్రీజ్ చేస్తూ అండ్ హిస్ వేజెస్ పెర్ అవర్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 20%. వేజెస్ అంటే తనకి ఇచ్చే డబ్బులు, శాలరీ, అది కూడాను 20% ఇంక్రీజ్ చేశారంట. అలా అయితే బై హౌ మచ్ పర్సెంటేజ్ డిడ్ హిజ్ డైలీ ఎర్నింగ్స్ ఇంక్రీజ్? అలా అయితే ఎంత ఓవరాల్గా మనకి ఎర్నింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అని చెప్తున్నాడు. బేసిక్గా తనకు వచ్చే ఎర్నింగ్ అనేది ఎలా ఉంటుందమ్మా? ఎర్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు వర్కింగ్ అవర్స్ ఇంటూ వేజెస్ పెర్ అవర్. అంతేనా? గంటకి ఎంత ఇస్తారో ఆ వేజెస్, ఆ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి ఎర్నింగ్. అంతేనా? సో ఇప్పుడు వేజెస్ ఇంక్రీజ్ అయ్యాయంట, అవర్స్ ఇంక్రీజ్ అయ్యాయంట, ఖచ్చితంగా ఎర్నింగ్స్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి వాటిని మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా? అందరికీ పర్సంటేజెస్లో ఒకటి ఫార్ములా ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. అంతేనా? ఎక్స్ అంటే 15%, వై 20% ప్లస్ 15 ఇంటూ 20 బై 100. సో చూడండి, 20 1s 25, 5 1s 5 3s ఎంతమ్మా? 20 ప్లస్ 15 35 3 38. సో 38% ఈజ్ ద ఓవరాల్ ఇంక్రీజ్. ఎందుకు అన్ని ప్లస్లే తీసుకుంటే మనకు ప్లస్సే వచ్చింది. ఓకే, 38% తనకి ఎక్కువ వస్తుంది. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్. లేదు, సెకండ్ మెథడ్ ఏంటి? ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు వేజెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ అవర్స్. కాబట్టి డైరెక్ట్గా వేజెస్ ఎంతమ్మా? 15%. వేజెస్ ఎంత? 15%. 15% మనం రేషియోగా కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 5 3s 520. అంటే ఇనీషియల్గా 20 రూపీస్ ఉన్నది కాస్త 3 రూపాయలు పెంచడం వల్ల ఎంత వచ్చింది? ఇప్పుడు 23 రూపాయలు వస్తున్నాయి అంట వాడికి. ఓకే, అలానే వేజెస్ తర్వాత ఇంకొకటి ఏముంది మనకి? నెంబర్ ఆఫ్ అవర్స్. నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 20% ఇంక్రీజ్ అయింది. 20% అంటే ఎంత? 1/5. అంటే ఇనీషియల్గా 5 గంటలు పనిచేసేవాడు ఇప్పుడు 6 గంటలు పనిచేస్తున్నాడు. ఓకే, సో డైరెక్ట్ మల్టిప్లికేషన్ అనమాట, అంతకు మించి ఏం లేదు. ఎంత వస్తుందమ్మా డైరెక్ట్ మల్టిప్లికేషన్? చూడండి, 20 ఇంటూ 5 100, 23 ఇంటూ 6 138. అంటే ఇనీషియల్గా 100 రూపాయలు వచ్చేవి వాడికి, ఇప్పుడు ఎంత వస్తుంది? 135 రూపాయలు వస్తుందంట. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 38% వాజ్ ద ఇంక్రీజ్. సో డైరెక్ట్ ఆన్సర్ 38. సో మీరు ఏ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు, కానీ 2 మెథడ్స్ కూడా ఈజీ మెథడ్సే.
మీకు ఫార్ములా ఉంటే ఫార్ములా మెథడ్ వెళ్ళండి, లేదు అంటే ఈ కాన్సెప్ట్ మెథడ్ వెళ్ళండి. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. 42. నెక్స్ట్ క్వశ్చన్ 43. ఏబిసి స్పాండ్ 80%, బాగా జాగ్రత్త చూసుకోండి, 80%, 85%, 75% ఆఫ్ దేర్ ఇన్కమ్స్. అంటే ఏబిసి అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇన్కమ్స్లో 80%, 85%, 75% వాళ్ళు ఖర్చు పెడుతున్నారంట. ఓకే. అండ్ ఇఫ్ దేర్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:9:20, వాళ్ళ సేవింగ్స్ ఎలా ఉన్నాయంటే 8:9:20లో ఉంటే, అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ సి ఎంతంట 18,000 రూపీస్, దెన్ ద ఇన్కమ్ ఆఫ్ బి. అలా అయితే ఇన్కమ్ ఆఫ్ బి ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఓకే, ఏబిసి అనేవాళ్ళు. సో తీసుకుందాం మనం, సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఈడు బి అనుకుందాం, ఈడు సి అనుకుందాం. ఓకే, ఏ అనేవాడు ఏం చేస్తున్నాడు, 80% సేవ్ చేస్తున్నాడు. 80% రేషియోలో కన్వర్ట్ చేయండి అమ్మా, 4/5. అంటే 5 పార్ట్స్ కనుక వాడి యొక్క ఇన్కమ్ అయితే 4 పార్ట్స్ వాడు ఏం చేస్తున్నాడు, స్పెండింగ్ అంటే ఎక్స్పెండిచర్ అవగొట్టేస్తున్నాడు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇన్కమ్ తీసుకుందాం, ఇక్కడ ఎక్స్పెండిచర్ తీసుకుందాం, ఇక్కడ సేవింగ్స్ తీసుకుందాం. వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్, అంతేనా? ఎస్. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇన్కమ్ ఎంతంట 5 పార్ట్స్ కనుక ఇన్కమ్ అయితే ఎక్స్పెండిచర్ ఎంత 4 పార్ట్లు, 4 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంచుకుంటున్నాడు, రూపాయి మాత్రం వాడు ఉంచుకుంటున్నాడు. ఓకే, మరి బి ఒక వ్యక్తి చూసుకుంటే ఎంత ఖర్చు పెడుతున్నాడు, 85% ఖర్చు పెడుతున్నాడు. 85% ఫ్రాక్షన్లో రాయండి, 5/17, 5/20, అంటే 17/20. అంటే 20 పార్ట్స్, ఆ 20 రూపీస్ ఇన్కమ్ అనుకుంటే 17 రూపాయలు అడు ఖర్చు పెట్టేస్తున్నాడు. అప్పుడు దాచుకునేది ఎంత అవుతుంది, 3 రూపాయలు. అవునా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేముంది మనకి, నెక్స్ట్ చూడండి, సి అనేవాడు చూసుకుంటే 18,000 రూపీస్ వాడెంత, 75% ఖర్చు పెడుతున్నాడు, అంటే 3/4. అంటే 4 పార్ట్స్ కనుక ఇన్కమ్ అయితే 3 రూపాయలు వాడు ఖర్చు పెడుతున్నాడు, అంటే రూపాయి సేవ్ చేస్తున్నాడు. అంతేనా? సో ఇది మనకి రాసుకోవాలి, ఇలా ఉంటే ఈజీ, ఏం పర్వాలేదు, ఇది చాలా సింపుల్. మీరు ఎప్పుడైతే పర్సంటేజ్ని రేషియో కన్వర్ట్ చేయడం జరిగిందో ఇంకా అక్కడ నుంచి మనం ఈజీగా చేసేవచ్చు. ఏం చేయాలి, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటమ్మా కండిషను, 8:9:20లో వాళ్ళ యొక్క సేవింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ సేవింగ్స్ ఎలా ఉన్నాయి, 1:3:1లో ఉన్నాయి. ఇది 8 అంట, అంటే ఈ మొత్తాన్ని ఎలా మనం చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. ఇదేమో 9 అంట, కానీ ఇక్కడ 3 ఉంది, అంటే ఎంత మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. ఇది 1 ఉంది, కానీ ఇది ఎంత అంటున్నాడు, 20 అంటున్నాడు, అంటే ఇది 20తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? అప్పుడు మనకి ఎంత వేసి వస్తున్నాయో చూడండి. అన్నీ కూడా చూడొద్దు నాన్న, జస్ట్ ఇన్కమ్స్ చూడండి అంతే. ఎందుకు, మనకి ఇచ్చిన ఇంకో కండిషన్ ఏంటి, ఏ యొక్క ఇన్కమ్ సి యొక్క ఇన్కమ్ యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. లెట్ సి, 8తో మల్టిప్లై చేయడం వల్ల 8 × 5 ఎంత అవుతుంది, 40 పార్ట్స్ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ. అండ్ చూడండి, సి ఇన్కమ్ 20తో మల్టిప్లై చేయడం వల్ల 20 × 4 80 పార్ట్స్ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ సి. వాట్ ఈస్ ద డిఫరెన్స్, 80 - 40 ఎంతమ్మా, 40 పార్ట్స్. ఇట్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్, 18,000 రూపీస్. అయితే ఇప్పుడు మీకు వాడు అడుగుతుంది ఏంటి, అది ఇంపార్టెంట్. 3తో మల్టిప్లై చేస్తున్నారు, ఇన్కమ్ ఆఫ్ బి అన్నాడు. ఇన్కమ్ ఆఫ్ బి నార్మల్గా 20, కానీ 3తో మల్టిప్లై చేయడం వల్ల ఎంత అవుతుంది, 60 పార్ట్స్ అవుతుంది. 40 పార్ట్స్ 80 అయితే 60 పార్ట్స్ ఎంతమ్మా, 40 పార్ట్స్ నుంచి మనం 20 పార్ట్స్ తెచ్చుకోవచ్చు. 20 పార్ట్స్ ఎంత, 9,000. 20 పార్ట్స్ 9,000 అయితే 60 పార్ట్స్ ఎంత అవుతుంది, × 3, అంటే 27,000 రూపీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మెథడే మనకి అన్నిటికన్నా చాలా ఈజీ మెథడ్, తర్వాత ఇదే బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి వాడు ఏ రేషియోలో ఇస్తే ఆ రేషియోలో వచ్చేటట్లు నెంబర్స్ అనేవి మనం మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, సో బేసికల్లీ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ వెన్ యూ నో దిస్ కాన్సెప్ట్, ఈ ప్రొసీజర్ తెలిస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. లేదు అంటే కొంచెం మనకి టైం తీసుకుంటుంది. ఓకే, అర్థమైందాం అందరికీ? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే,
లెట్స్ సి 44. The radius and height of a right circular cone are in the ratio 5:12. ఒక కోన్ ఉందంట, కోన్లోని రేడియస్ ఎంతంట 5 పార్ట్స్. ఓకే, నెక్స్ట్ హైట్ ఎంతంట 12 పార్ట్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ప్లీజ్ టెల్ మీ, సిన్స్ ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏఓబి అనుకున్నాం అనుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పెర్పెండిక్యులర్ సైడ్స్ 5-12 పార్ట్స్ అయినప్పుడు హైపోటెనస్ ఎంత అవుతుంది 13 పార్ట్స్, అంతేనా? వెరీ గుడ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ గివెన్ యాజ్ 816.4. దెన్ వాట్ ఈస్ ద వాల్యూమ్? వాల్యూమ్ ఎంత? టేక్ పై ఈక్వల్ టు 3.14 అన్నాడు. ఓకే, సో బేసిక్గా మనకి మీకు అందరికీ తెలుసు వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ అంటే ఎంత? ఇక్కడ 5 పార్ట్స్ అంటే ఇది మనకి 5x అయితే ఇది 12x అయితే 13x అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ వేసాను అనుకోండి 5 పార్ట్స్, అప్పుడు ఇది ఎంత వస్తుంది 25 పార్ట్స్, ఇది హెచ్ ఏమో 12 పార్ట్స్ వస్తుంది, అవునా కదమ్మా? అంతేనా? ఎస్, ఇక్కడ 3 4s క్యాన్సిల్ అయిపోతుంది, ఖచ్చితంగా 4తో క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి రావాల్సిన ఆన్సర్ అనేది 4 మల్టిపుల్ ఖచ్చితంగా అవ్వాలి, అవునా కదా? 4 మల్టిపుల్ అవ్వాలి. సో 4 మల్టిపుల్ ఏది ఉందమ్మా అంటే అన్ని 4 మల్టిపుల్సే. తర్వాత 25 అన్నాడు, అంటే 25 అంటే ఖచ్చితంగా 5 మల్టిపుల్ కూడా అవ్వాలి కదా, అంతే కదా? 25 అంటే 5 మల్టిపుల్ అవ్వాలి. 5 మల్టిపుల్ అంటే 3140 మాత్రమే అవుతుంది. సో 3140 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అవునా కదా? కానీ ఇక్కడ చూడండి 3.14, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. అందుకే ఇక్కడ మీకు పై 22/7 తీసుకోమన్నాడు అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు మీరు 25 మల్టిపుల్ కానీ 22 మల్టిపుల్ కానీ తీసుకోవచ్చు, ఆర్ 11 మల్టిపుల్ ఆర్ 5 మల్టిపుల్. కానీ ఇక్కడ పైన నేను 22/7 తీసుకోమనలేదు, 3.14 తీసుకోమన్నాడు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో 3.14 అంటే డెసిమల్స్, కానీ ఆప్షన్లో ఎక్కడైనా డెసిమల్స్ ఉన్నాయి? ఎక్కడా లేవు. అంటే మీకు వచ్చే ఎక్స్ వాల్యూ అనేది సమ్ మల్టిపుల్, అంటే సమ్ 2నో 5ఓ 10ఓ ఏదో వచ్చింది, దాంతో ఇది మల్టిప్లై అవ్వడం వల్ల ఆ డెసిమల్స్ అనేవి మీకు క్యాన్సిల్ అయిపోయాయి. అందుకే కదా ఎక్కడ డెసిమల్స్ లేవు, అందువల్ల మనం అది చేయకూడదు. చాలామందికి తెలీదు 5 మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉంది, చాలా సింపుల్గా చేసేసాం, కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది అనుకొని పెట్టేసి వచ్చేస్తారు. సో బట్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఏం చేయాలి, అప్పుడు ఖచ్చితంగా ఈ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్? పై ఆర్ఎల్. పై ఎంత తీసుకోమన్నాడు? 3.14. ఆర్ ఎంత మనకి తెలియదు, ఇక్కడ ఎంత? ఆర్ 5x. ఎల్ ఎంత? 13x ఈజ్ ఈక్వల్ టు 816.4. ఓకేనా? అదవుతుందా? చూడండి 13తో ఏమైనా క్యాన్సిల్ అవుతుందో లేదు చూడండి. 13 క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. 13 వన్స్ కాదు, 13 6 78, 36 కదా, 13 రెళ్ళ 26, 8 104 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3.14 ఉంది, ఇక్కడ 62.8 ఉంది. నార్మల్గా 3.14 2తో మల్టిప్లై చేస్తే 6.28 వస్తుంది, కానీ ఇక్కడ 62 ఉంది కాబట్టి ఇక్కడ 20 అవుతుంది. సో 5 1s 5 4s. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? 2. ఎక్స్ వాల్యూ 2 కాబట్టి రేడియస్ ఎంత? 10, హైట్ ఎంత? 24. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 1/3 పై అంటే 3.14, ఆర్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 10 × 10, అండ్ హెచ్ ఎంత అమ్మా? 24. ఇప్పుడు చూడండి 3 1s 3 8s, ఇక్కడ 10 × 10 100, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 100 ఉంది కాబట్టి డెసిమల్స్ క్యాన్సిల్, అండ్ 314 × 8. యూనిట్ డిజిట్ చేయండి చాలు. 8 4s ఎంత? 32, అంటే లాస్ట్ డిజిట్ 2 రావాలి. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్. చూసారా, ఇందాక మీరేమనుకున్నారు 4th ఆప్షన్ పెట్టారు, కానీ 4th ఆప్షన్ రావట్లే కదా. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2512. సో కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఫైనల్లీ 2512. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. అందుకని మీరు ఈ సబ్స్టిట్యూషన్ కానీ లేకపోతే త్రూ ఆప్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలామంది ఇవే మిస్టేక్ చేస్తారు, చిన్న చిన్న సిల్లీ మిస్టేక్సే ఇబ్బంది పడతారు తర్వాత. ఓకే, నెక్స్ట్ 45. A sum is divided among A, B, C and D such that the ratio of the share of A and B is 2:3. A/B షేర్ అంటే A, B ఇద్దరు ఎలా పంచుకున్నారంట 2:3. B and C, that of B and C is 1:2. 1:2. And that of C is to D, C and D ఎంత అంట 3:4. Okay. If the difference between the shares of A and D is 648, then sum of their shares is how much? It's basically simple. So whenever A is to B, B is to C and C is to D is given, how do you find out A is to B is to C is to D? So basically A is to B is to C is to D. First you have to multiply these three. 2 into 1 into 3, 6. Next what you have to multiply? This. ఓకే, ఈ 3 మల్టిప్లై చేయాలి. 3 into 1 into 3 ఎంతమ్మా 9. నెక్స్ట్ ఏం మల్టిప్లై చేయాలి? నెక్స్ట్ ఈ 3 మల్టిప్లై చేయాలి. ఓకే, 3 into 3 into 2 అంటే 9 2s 18. నెక్స్ట్ ఏం చేస్తాం? లాస్ట్ 3, ఈ 3 మల్టిప్లై చేయాలి. 3 into 2 into 4 that is 24. సో 6:9:18:24 అంటే ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఎంత వస్తుంది? 3తో క్యాన్సిల్ అవుతుంది కదా. 3 2s, 3 3s, 3 6, 3 8s. సో దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ A:B:C:D. వాడు ఏమి ఇచ్చాడు ఇప్పుడు? డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ ఆఫ్ A అండ్ D. A ఏమో 2 parts, D ఏమో 8 parts. డిఫరెన్స్ ఎంత? 6 parts ఈజ్ గివెన్ యాజ్ 648 రూపీస్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఆఫ్ దేర్ ఆల్ ద షేర్స్, అన్ని షేర్స్ యాడ్ చేయండి. 2 + 3 + 6 + 8 ఎంతమ్మా? 8 2 10 19. సో 6 parts ఈజ్ దిస్, దెన్ వాట్ అబౌట్ 19 parts? సో 6 parts అంటే 1 part ఎంత అవుతుంది? 6 1 608 అంటే 108. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 19 parts? 19 into 108. 8 into 9 72. సో లాస్ట్ డిజిట్ షుడ్ బి 2. 2 ఎక్కడుంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో దట్స్ వై 2052 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో బేసిక్గా మీకు ఈ మెథడాలజీ అంటే ఈ సమ్స్ చేసేటప్పుడు ఈ A is to B అండ్ B is to C, C is to D ఇచ్చేటప్పుడు ఈ మిక్స్డ్ రేషియో, కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. అది తెలిస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ 46th క్వశ్చన్కి వెళ్ళే ముందు చాలామందికి కరెంట్ అఫైర్స్ గురించి డౌట్. ఆ కరెంట్ అఫైర్స్ గురించి నేను ఒక విషయం చెప్తాను. కరెంట్ అఫైర్స్ మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి. బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సి అవ్వచ్చు, లేకపోతే మీ స్టేట్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ కరెంట్ అఫైర్స్ అనగానే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే రోజు పేపర్ చదవాలా, లేకపోతే దానికి ఏమైనా మ్యాగజైన్స్ ఉన్నాయో చదివితే చాలా, కరెంట్ అఫైర్ బుక్లెట్స్ ఏమైనా ఉంటాయా, మంత్లీ వస్తుంటాయా అని. సో వాటన్నిటికీ ఒక 1 stop సొల్యూషన్ నాకు తెలిసింది ఏంటి అంటే ఎఫ్ఐఎస్ క్లౌడ్ అని ఒకటి ఉంది. ఓకే, ఐ ఆల్సో ఫాలోడ్ దిస్ వెబ్సైట్ ఫ్రమ్ 2016 నుంచి నేను నా ప్రిపరేషన్లోనే ఇది చాలాసార్లు యూజ్ చేసుకున్నాను అనమాట. సో వీళ్ళు ఇచ్చే కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే మెటీరియల్ కానీ చాలా బాగుంటుంది. సో కాబట్టి మీకు నేనేం చెప్తున్నానంటే ఈ ఎఫైర్స్ క్లౌడ్ది నేను లింక్ కూడా పెట్టాను డిస్క్రిప్షన్లో. బేసిక్గా మొత్తం మీకు ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అంటే జాన్ 2020 టు డిసెంబర్ 2020 వరకు అనమాట. మీకు డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు మీ మెయిల్కి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ కాస్ట్ ఎంత అంటే అది 300 రూపీస్ అది. ఓకే, దానికి తోడు మీరు నా రిఫరల్ కోడ్ అంటే మ్యాథ్స్ విత్ మనీ అనే కోడ్ కనుక యూజ్ చేశారనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ, ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్గా ఎంతకో మీరు పే చేయొచ్చు 270 రూపీస్. ఈ డిస్కౌంట్ అనేది ఓన్లీ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్, మన ఛానల్స్ చూసిన వాళ్ళకే, అది అందరికీ ఇది అవైలబుల్ అవ్వదు. సో 270 రూపీస్కి మాత్రమే మీకు వర్తిస్తుంది. ఓకే, సో కాబట్టి ఎవరైతే కరెంట్ అఫైర్స్ అనేది ప్రాబ్లమేటిక్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఇది లింక్ ఈ పర్చేజ్ చేసే ముందు ఒకసారి వాళ్ళు శాంపిల్ పీడిఎఫ్స్ పెట్టారు, అవి చూడండి. అవి చూసి
మీ ప్రిపరేషన్కి అవి యూజ్ అవుతున్నాయి అంటేనే తీసుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ బెటర్. ఓకేనమ్మా, క్లియర్? నెక్స్ట్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 46. Average of 18 numbers is 37.5 అంట. ఓకే, if 6 numbers of average x are added to them, then the average of all the numbers increases by 1, then the value of x. నార్మల్గా యావరేజెస్ అనగానే చాలామంది చాలా రకాలుగా చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతారు. సో అది పెద్ద విషయం కాదు. బట్ నేనేంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలిగేషన్స్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ యూజ్ చేస్తాను. ఎలా అంటే యావరేజ్ ఇచ్చాడు, 18 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? 37.5 అంట. ఓకే, ఇంక ఇచ్చాడు 6 నెంబర్స్ ఉన్నాయంట, ఆ 6 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? ఎక్స్. అవి యాడ్ చేయడం వల్ల ఓవరాల్ యావరేజ్ ఏమైంది? 1 ఇంక్రీజ్ అయింది, అంటే 37.5 కాస్త 38.5 అండ్ దిస్ ఈజ్ ద మీన్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్. ఇంకేముంది? అప్లై చేయండి ఎలిగేషన్, దిస్ మైనస్ దిస్, దిస్ మైనస్ దిస్. 38.5 minus 37.5, one part. Next it is x minus 38.5. అంతేనా? సో 1 part or 6 parts is 1. ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 6 parts 1 అయితే 18 parts ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే మీరు x మైనస్ 38.5 అనేది 3కి ఈక్వల్ చేయాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 38.5 ప్లస్ 3, దట్ ఈస్ 41.5. ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో దిస్ ఈజ్ బెటర్ అండ్ ఈజీ మెథడ్. సో మీకు ఇంతకన్నా ఇంకా ఏదైనా మెథడ్ తెలుసుంటే అది ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 47. Yes, we already discussed these models in all the previous shifts also, BODMAS. Okay, a student was asked to find the value of 9 4/9 divided by 11 1/3 of 1/6 plus 1 1/3 into 1 4/5 divided by 3/5 into 2 1/6 of 2/3 divided by 4/3 of 2/3. It is 2/3. Okay, his answer is a 19 1/4. What is the difference between his answer and the correct answer? అంటే ఫస్ట్ మీరు కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు మళ్ళీ ఆ కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు, దానికి ఆడు చెప్పిన ఆన్సర్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో బేసిక్గా ఫస్ట్ మీకు ఇక్కడ ఏవైతే ఫ్రాక్షన్స్ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయో ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసేద్దాం. ఓకేనా, కొంత పని తగ్గుద్ది. 9 4/9 అంటే 81 plus 4 85/9 divided by 33 plus 1 34/3 of 1/6 plus 4/3 into 9/5 divided by 3/5 into 2 1/6 అంటే 13/6 of 2/3 divided by 4/3 of 2/3. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? బాడ్మాస్ రూల్ అప్లై చేస్తాం. బాడ్మాస్లో ఫస్ట్ ఏంటమ్మా? బ్రాకెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ బ్రాకెట్లో మళ్ళీ మీరు ఏం చేయాలి? అగైన్ బాడ్మాస్లో బ్రాకెట్ అయిపోయాక ఆఫ్, దీంట్లో ఆఫ్ ఉందా? లేదు. నెక్స్ట్ డివిజన్ ఎక్కడ ఉంది? డివిజన్ ఇక్కడ ఉంది. సో ఎక్కడైతే డివిజన్ ఉందో ఆ డివిజన్కి లెఫ్ట్ సైడ్ నెంబరు, రైట్ సైడ్ నెంబరు ఫస్ట్ మీరు ఆ యొక్క ఆపరేషన్ అనేది చేయాలి. 9/5 డివైడ్ బై 3/5 అంటే 5 క్యాన్సిల్, 3 1s 3 3s అంటే ఇది ఎంత ఆన్సరు? 3. నెక్స్ట్ రిమైనింగ్ ఆపరేషన్ ఓన్లీ మల్టిప్లికేషన్ ఉంది. 4/3 into 3 అంటే 3 3 క్యాన్సిల్. సో ఏమొచ్చింది మనకి? ఓవరాల్గా ఈ ఆన్సర్ అంతా 4 వచ్చింది. ఓకే, సో టోటల్ ఈ ఆన్సర్ అంతా కూడా ఎంత? 4. నెక్స్ట్ ఆఫ్, బ్రాకెట్ అయిపోయాక ఆఫ్ కదా, ఎక్కడెక్కడ ఆఫ్ ఉన్నాయి చూడండి. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఆఫ్ ఉంది, ఆఫ్కి ఇటువైపు బ్రాకెట్ పెట్టేసి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఆఫ్ ఉంది, ఇటువైపు పెట్టి అది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ ఉంది, ఇటువైపు పెట్టి అవి క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లై చేయండి. సో 34/3 into 1/6 చూడండి, 2 3 2 17 అంతేనా? అంటే 17/3 into 3 అంటే 17/9. వాట్ అబౌట్ దిస్? మల్టిప్లికేషన్ 2 1s 2 3s. 13/3 into 3 అంటే 13/9. 4 into 2 8, 3 into 3 9, 8/9. సో ఇప్పుడు ఆపరేషన్స్ మళ్ళీ ఏవేవి ఉన్నాయి అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. సో ఇక్కడైతే డివిజన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్, ఇక్కడ డివిజన్,
85/9 అంతేనా. సో ఇప్పుడు చూడండి, మీకు ఆఫ్ అయిపోయాక డివిజన్ చేయాలి. ఎక్కడెక్కడ డివిజన్ ఉన్నాయి ఫస్ట్ అవి చూసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ డివిజన్ ఉంది. డివిజన్కి ఇటువైపు అటువైపు బ్రాకెట్ పెట్టి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేయాలి. డివిజన్కి ఇటువైపు అటువైపు బ్రాకెట్ పెట్టి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేసేయండి, ఏమొస్తుందో చూడండి. 9 క్యాన్సిల్, 13/80, 13/8 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 9 క్యాన్సిల్, 17 1 17 5 వచ్చింది. అగైన్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ రిమైనింగ్, ప్లస్, ఇదేమో 4, ఇదేమో ఇంటూ. సో 5 + 4 × 13/8 అనేది ఫైనల్గా వచ్చింది. అగైన్ డివిజన్ అయిపోయాక మల్టిప్లికేషన్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు బ్రాకెట్ పెట్టండి, క్యాలిక్యులేట్ చేయండి. 4 1s 4 2s అంటే ఎంతమ్మా ఫైనల్గా 5 + 13/2. 13/2 అంటే ఎంతమ్మా, 2 6 12 1 అంటే ఆల్రెడీ 5 ఉంది. 13/2ని 6 1/2గా రాయొచ్చు. 5 + 6 అంటే 11 and 1/2. సో ఓవరాల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 11 1/2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ వాడు చెప్పిన ఆన్సర్ ఏంటి, 19 1/4. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పాలి మనం. ఓకేనా, అర్థమవుతుందా. సో 19 1/4కి నెక్స్ట్ 11 1/2కి డిఫరెన్స్ చెప్పాలి. 19 - 11 ఎంతమ్మా, 8 ప్లస్ 1/4కి 1/2 డిఫరెన్స్ తీస్తే ఎంతమ్మా, ఇట్ ఈజ్ -1/4. అవునా, అంటే 8 - 1/4 ఇట్ ఈజ్ నథింగ్ బట్ 7 3/4. సో ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 7 3/4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుందో చూడండి, దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా. సో బేసిక్గా మనం ప్రాబ్లమ్స్ ఇలాంటివి చేసేటప్పుడు లాస్ట్లో పెట్టుకోవాలి ఎగ్జామ్లో. ఎందుకంటే ఖచ్చితంగా వీటికి షార్ట్ ట్రిక్స్ అనేవి ఉండవు. మీరు ఏమైనా ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా ఒక క్యాలిక్యులేషన్ బదులు ఇంకోటి చేశారంటే మొత్తం ఆన్సర్ మారిపోతుంది. ఆన్సర్ మారిపోవడం తరువాయి దాంతోపాటు మనకు వచ్చిన తప్పు ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుందన్నమాట. అది మన పెద్ద దరిద్రం. సో అందువల్ల అదే పెట్టేస్తూ ఉంటారు. ఓకేనా, అందువల్ల అలా మీరు చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 48. ఇన్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ Q ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ R అంట. ఓకే, వెరీ గుడ్. PQR, యాంగిల్ Q అనేది యాంగిల్ R కన్నా పెద్దది. PS ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ P, యాంగిల్ P యొక్క యాంగులర్ బైసెక్టర్. ఈ రెండు ఈక్వల్. వెరీ గుడ్. అండ్ PT ఈజ్ పెర్పెండిక్యులర్ టు PQ. తప్పుగా అనిపించట్లే మీకు, PT ఈజ్ పెర్పెండిక్యులర్ టు PQ అంట. తప్ప కాదా, PT అనేది దేనికి పెర్పెండిక్యులర్ అమ్మ, QR. PQకి పెర్పెండిక్యులర్గా మనం డ్రా చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ తప్పిచ్చాడు, డోంట్ వరీ. PT ఈజ్ పెర్పెండిక్యులర్ టు QR ఇది. ఓకే, RQ అనైనా ఇక్కడ పడాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యాంగిల్ SPT ఈక్వల్ టు 28 degrees. ఇది క్వశ్చన్ మిస్టేక్, యాడ్ స్కోర్ వచ్చింది. ఓకే, SPT ఈ యాంగిల్ అంట. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 28 degrees ఇచ్చాడు. యాంగిల్ R ఎంత ఇచ్చాడు, 23 ఇచ్చాడు. దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ Q ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ ఇది ఒక తీటా అనుకుంటే తీటా ఫైండ్ అవుట్ చేయాలి. బేసిక్గా ఇది చాలా సింపుల్, నేను ఆల్రెడీ చెప్పాను కూడా. ఇది యాంగులర్ బైసెక్టర్స్లో చెప్పాను, మీరు నాది జామెట్రీ వీడియోస్ చూస్తే డైరెక్ట్గా ఫార్ములా చెప్పాను. యాంగిల్ బిట్వీన్ ఆల్టిట్యూడ్ అండ్ యాంగులర్ బైసెక్టర్, దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ SPT ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ది బేస్ యాంగిల్స్. బేస్ యాంగిల్స్ ఏంటి, Q and R. యాంగిల్ Q మైనస్ యాంగిల్ R. యాంగిల్ SPT ఇచ్చేసాడు ఎంత, 28 ఆఫ్ ఇంటూ యాంగిల్ Q మీరు ఫైండ్ అవుట్ చేయాలి, తీటా. R ఎంత, 23. ఇంకా క్యాలిక్యులేషన్ ఇంకేముందమ్మా, ఫార్ములా తెలిస్తే సింపుల్. సో 2 × 28 56. తీటా ఈక్వల్ టు ఎంతమ్మా, 56 + 23, దట్ ఈస్ 79. ఎక్కడుందో అదే మనకి ఆన్సర్, అంటే సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా మనకి ఏంటంటే ఎప్పుడైతే ఆ ఫార్ములా తెలుస్తుందో ఫటాఫట్ చేసేవచ్చు, దానికి పెద్ద ఆలోచన అక్కర్లేదు. ఎస్, ఓకే. నెక్స్ట్ 49. 1 minute. మీకు ఎవరికైనా ఇక్కడ ఆ టైంలో మీకు తెలియలేకపోయింది అనుకోండి, అయినా కూడా చేయొచ్చు, అది పెద్ద విషయం కూడా కాదు. సో ఎవరైనా అలా ఏమైనా ఇబ్బంది పడితే మీకైతే ఒకటే విషయం చెప్పగలను, ఇది చాలా సింపులే. మీకు ఇక్కడ 28 కదా, ఇది 90 కదా, ఇది రిమైనింగ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తారు, యాంగిల్ PST. ఓకే, దాని నుంచి ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ కదా. ఎస్, ఇప్పుడు నాకు ఈ యాంగిల్ తెలిసింది, ఈ యాంగిల్ తెలిసింది, ఇది తెలిసింది. ఇప్పుడు PSR అనే ట్రయాంగిల్. కొంతమందికి ఏంటంటే ఫార్ములా గుర్తుండదు, అలా లేకపోతే ఎలా చేయాలని డౌట్ వస్తుంది.
ఇప్పుడు చూడండి, ఇది ఒక ట్రయాంగులర్ పిఎస్ఆర్ అనేది. ఇప్పుడు మనకి తెలిసిపోయింది ఎంత, 90 మైనస్ 28 అంటే 62. ఎస్ఆర్ నో, ఇది 62 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, పిఎస్ఆర్ అనే ట్రయాంగిల్, ఇది పి, ఇది ఎస్, ఇది ఆర్. ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత, ఇది 62. ఎక్స్టర్నల్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటర్నల్ యాంగిల్స్, అంటే ఈ రెండు యాడ్ చేయాలి. ఇది 23 అని తెలుసు. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, అది 23 అయినప్పుడు దీనికి ఎంత అవుతుంది, 62 మైనస్ 23 అవుతుంది. అంటే ఎంత, 12లో 3 తీస్తే 9, 5లో 2 తీస్తే 39. ఇది 39, అవునా? కానీ మనకి ఇది యాంగులర్ వైసెట్ కదా, ఇది 39 అయితే ఈ మొత్తం కూడా ఎంత అవుతుంది, 39 అవుతుంది. కానీ ఇది 28 అన్నాడు, 39లో 28 తీసేయండి అంటే 11. ఓకే, ఇప్పుడు పీక్యూటీ అనే ట్రయాంగిల్లో, ఇది పి, ఇది క్యూ, ఇది టీ అనే ట్రయాంగిల్లో ఈ యాంగిల్ 11 డిగ్రీస్, ఇదేమో 90 డిగ్రీస్. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 90 మైనస్ 11 దట్ ఈస్ 79 డిగ్రీస్. ఫార్ములా గుర్తుంటే ఎంత వేగంగా చేసాం, గుర్తు లేకపోతే ఎన్ని ప్రాపర్టీస్ అప్లై చేసాం, అది ఇక్కడ తెలియాల్సి. ఓకే, సో ఫైనల్గా ఆన్సర్ అయితే 79 వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ 49. In quadrilateral ABCD, angle C is 72. So suppose it is a quadrilateral angle ABC, A, B, C and D. Angle C ఇచ్చాడు, angle D ఇచ్చాడు. Bisectors of angle A, bisectors of angle A and angle B intersect at some point O. What is the measure of angle AOB? ఇది నేను డైరెక్ట్గా చెప్పాను కదమ్మా, మీకు ఆల్రెడీ క్వాడ్రిలేటరల్స్లో కూడా నేను చెప్పాను, తర్వాత మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ రిమైనింగ్ యాంగిల్, సమ్ ఆఫ్ ది రిమైనింగ్ యాంగిల్స్, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి. ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్, హాఫ్ ఆఫ్ సి ఇచ్చేసాడు, డి ఇచ్చేసాడు, 72, 28 రెండు యాడ్ చేయండి 100. 100/2 అంటే 50 డిగ్రీస్. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. సో ఇవన్నీ రిపీటెడ్ మోడల్స్ అనమాట. ఫార్ములాస్ గుర్తుంటే చాలా బెటర్, లేదు అంటే చాలా ప్రాపర్టీస్ అప్లై చేసి చేసుకోవాలి. ఓకే, and next and last one for this session, given that 5x minus 3 whole cube plus 2x plus 5 whole cube 27 into 4 minus 3x whole cube equal to 9 into 3 minus 5x into 2x plus 5 into 3x minus 4. బేసిక్గా ఇక్కడ చూడండి, మనకి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 5x minus 3ని ఏ అనుకోండి, 2x plus 5ని బి అనుకోండి, 3 into 4 minus 3xని సి అనుకోండి. ఎందుకు 27ని కాస్త దీన్ని 3 into 4 minus 3x హోల్ క్యూబ్గా రాయొచ్చు, అవునా, ఈ మొత్తాన్ని. ఓకే, కాబట్టి దీన్ని సి అనుకోండి. అప్పుడు మనకి ఎలా ఉందమ్మా ఇచ్చిన ఈక్వేషన్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 9ని కాస్త 3 into 3గా రాయొచ్చు. ఈ 3 into 3x minus 4 బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఏ ఇక్కడ చూడండి 3 into ఇక్కడ 3 minus 5x ఇచ్చాడు, మనం 5x minus 3ని ఏగా తీసుకున్నాం, అవునా కదా. సో కాబట్టి 3 minus 5x మైనస్ ఏ అవుతుంది. 2x plus 5 బి. ఓకే, మనం 3 into 4 minus x 3xని సి అనుకున్నాం, కానీ ఇక్కడ 3x minus 4 into 3 అదేమవుతుంది, మైనస్ సి అవుతుంది. ఓవరాల్గా మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి 3abc. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ 3abc ఎప్పుడు అవుతుంది, 2 కండిషన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఆర్ సెకండ్ కండిషన్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. సో ఫస్ట్ కండిషన్ చూడండి, దీని నుంచి మీకు వచ్చిన ఆన్సర్ అనేది ఆప్షన్లో ఉంటే అదే సరిపోతుంది, లేదు అంటే సెకండ్ కండిషన్కి వెళ్తారు. ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అంటే 5x minus 3, 2x plus 5 and 3 into 4 minus 3x is equal to 0. 5x 2x 7x minus 9x, 7x minus 9x is equal to కాదు ప్లస్ ఇంకా ఉన్నాయి కదా వాల్యూస్. 5 3 4 12, 12 5 17, 17లో 3 తీస్తే 14, అంతేనా. సో 2x is equal to is 0, సో 2x equal to 14. సో x ఈక్వల్ టు ఎంతమ్మా 7. x ఈక్వల్ టు 7 ఉందా, లేదు. కానీ ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ద వాల్యూ ఆఫ్ 2x plus 1 అంటున్నాడు. x 7 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి దీంట్లోని, అప్పుడు 2 into 7 14 plus 1 15 ఉందా ఆన్సర్. 15 ఆప్షన్స్లో ఉంటే అదే ఆన్సర్, లేదు అంటే ఈ కండిషన్ తీసుకుంటాము. ఓకేనా, అక్కడ ఉంది కాబట్టి ఈ కండిషన్తో ఆపేయాలి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్కి మనకి 2 ఆన్సర్స్ ఉంటాయి, ఆ 2 ఆన్సర్స్లో ఏది ఆప్షన్లో ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఫర్ దిస్ సెషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ,
ఆల్రెడీ మీకు ఇందాక ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ గురించి చెప్పాను. ఏ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయనేది చెప్పలేదు. సో అది చెప్పి నేను ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను. ఓకేనమ్మా. సో బేసిక్గా మీరు ఏపీపీఎస్సీలో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీకు టాపిక్ వైజ్ కంపైలేషన్ ప్రీవియస్ పేపర్స్ చేయడం జరిగింది అండ్ దీస్ ఆర్ ద టాపిక్స్. సో కాబట్టి ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థికి కూడా ఇది యూజ్ఫుల్ అవుతుంది. అది ఫస్ట్ థింగ్. సో ఇది కూడా మీకు దొరుకుతుంది ఇన్స్టామోజోలో. కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకే టాపిక్స్ ఉంటాయంటే మీకు జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ సంబంధించి ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్, సర్కిల్స్, ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అండ్ షేడెడ్ రీజన్స్. మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఆర్ ఎస్ఎస్సి, సిజిఎల్, ఈవెన్ టైర్ 2 మెయిన్స్ లెవెల్లో ఉంటాయి అన్ని మోడల్స్. ఓకే, యూపీఎస్సి లేకపోతే ఏపీపీఎస్సిలో డిఏఓ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ అయినా పర్వాలేదు, ఇవన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ 3D మెన్సురేషన్. ఇది చూడండి, మెన్సురేషన్ 3D, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ అన్నిటికీ కూడా మీకు నోట్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి విత్ ప్రాబ్లమ్స్ కూడా. ఓకేనా, ప్రతిదానికి. అయితే పర్టికులర్గా ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మాత్రం ఆల్రెడీ ముందు చెప్పిన టాపిక్స్తో పాటు ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఈ టాపిక్స్ కూడా కంపైల్ చేయడం జరిగింది. యూ కెన్ డౌన్లోడ్ ఆర్ యూ కెన్ పర్చేస్ దమ్ ఫ్రమ్ ది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి నేను ఇవి మీకు మరీ చెప్తున్నాను. ఎవరైతే ఎగ్జామ్ని చాలా హార్ట్ఫుల్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీరు డైరెక్ట్గా లింక్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే నా నెంబర్కి వాట్సాప్ చేసినా పర్వాలేదు. 9490882754. Okay, so with this I'll conclude this session, and in the next session I'll tell you the next 10 questions, that is 51 to 60. Thank you very much. Have a good day. All the best to all of you, and Jai Hind.